ముందుగా మిత్రులందరికీ స్వాగతం. సో ఈరోజు ఫండమెంటల్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని కంట్రీస్కి సంబంధించిన ఫండమెంటల్ డేటా అనేది చూస్తున్నాం, ఇంక్లూడింగ్ ఇండియా అన్నమాట. ఈ డేటా మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఓవరాల్గా పాజిటివ్గా ఉందా, లేకపోతే ఏ సెక్టార్లో వీక్నెస్ ఉంది, ఏ సెక్టార్లో స్ట్రెంగ్త్ అనేది ఉంది అని చెప్పేసి ఒక ఐడియా రావడం జరుగుతుంది. సో ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యుఎస్కి సంబంధించిన జీడిపి డేటా క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసిందేమో 1.4% ఉంటుందని చెప్పేసి, బట్ ఏంటంటే 2% ఉందన్నమాట. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా జీడిపి ఉంది కాబట్టి ఇది పాజిటివ్ అంశం. సో ఓవరాల్గా యుఎస్ మార్కెట్స్కి ఇది పాజిటివ్. యుఎస్ మార్కెట్ పాజిటివ్గా ఉందంటే దాదాపుగా ఏంటంటే కోరిలేషన్ ఉంటుంది, ఎంతో కొంతమంది కూడా పాజిటివ్గా ఉండే స్కోప్ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ ఇవి తగ్గాలి. సో ఇదేంటంటే సింపుల్గా చెప్పాలి అంటే యుఎస్లో ఒకవేళ వాళ్ళకి ఉద్యోగం లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పోర్టల్కి వెళ్ళి నాకు ఉద్యోగం లేదు అని చెప్పేసి అప్లై చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ అకౌంట్లో కొంత డబ్బు అనేది జమ చేయడం జరుగుతుంది వాళ్ళు సర్వైవ్ అవ్వటానికి. అయితే యాక్చువల్గా ఇక్కడ ఫోర్కాస్ట్ చేసిందేమో 266K అనమాట, బట్ వచ్చిందేమో 239K. అంటే నిరుద్యోగ సమస్య కొద్దిగా తగ్గిందని చెప్పొచ్చు. డెఫినెట్గా ఇది పాజిటివ్ అనమాట. దాని తర్వాత పెండింగ్ హోమ్ సేల్స్ అనేవి తగ్గాయి. యాక్చువల్గా -0.5 ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఏంటంటే -2.7% అనమాట. అంటే హోమ్ సేల్స్ అనేవి తగ్గుతున్నాయి, ఏది పెండింగ్లో ఉన్నాయి. డెఫినెట్గా ఏంటంటే ఈ రియాలిటీ సెక్టార్లో కొద్దిగా ప్రెషర్ అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రోజుకు సంబంధించిన డేటా అనేది మనం చూసుకున్నట్టయితే చైనాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా రావడం జరిగింది. ఇది ఫోర్కాస్ట్ చేసింది 49 ఉంటే నిజంగా వచ్చింది కూడా 49. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పైన కానీ అంటే ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తేనే మార్కెట్లో వాలటిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఎనీహౌ దట్ ఈస్ ద ఫండమెంటల్ డేటా. దాని తరువాత ఏడిఆర్స్ అనేది చూసుకుందాం. ఏడిఆర్స్ అంటే యుఎస్ మార్కెట్స్లో ఇండియన్ స్టాక్స్ లిస్ట్ అయ్యి ట్రేడ్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటే కూడా ఒక ఐడియా ఉంటుంది. ఎందుకు అంటే ఇవి మన మార్కెట్స్ అయిపోయిన తర్వాత క్లోజ్ అవుతాయి అనమాట. దగ్గర 4 o'clockకి క్లోజ్ అవుతాయి అనమాట. సో డెఫినెట్గా మనకంటే అడ్వాన్స్గా ఉంటుంది కాబట్టి డేటా అనేది అక్కడ ఎలా క్లోజ్ అయినాయి దాన్ని బట్టి ఏంటంటే మనం ఒక ఐడియా అనేది తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఇన్ఫోసిస్ అనేది 1% దాకా పాజిటివ్గా క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు పాజిటివ్గా ఉంది, విప్రో పాజిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డీస్ కూడా పాజిటివ్గా ఉంది. అన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి కాబట్టి మేబీ మన ఇండియన్ మార్కెట్స్ కూడా కొద్దిగా గ్రీన్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక గ్లోబల్గా ఎలా ఉంది అనేది చూసుకున్నట్టయితే మనకి ఇంతకుముందు 2 days క్రితం చూస్తే గ్లోబల్గా చాలా వాటికి వీక్నెస్ అనేది కనిపించింది. అన్ని ఇండిసెస్ కూడా నెగిటివ్లో ట్రేడ్ అయినాయి, బట్ ఈరోజు ఏంటంటే చాలా గ్రీన్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డౌ జోన్స్ అనమాట. ఇండస్ట్రియల్ యావరేజ్ ఇది యూఎస్కి సంబంధించిన డేటా. మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత చూడాల్సింది ఏంటంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ చాలా పాజిటివ్గా ఉంది. 160 points పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. వెరీ గుడ్. ఓకే, దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏషియా మార్కెట్ జపాన్ వీక్గా ఉంది, అండ్ ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది, రష్యా పాజిటివ్గా ఉంది. ఎనీహౌ ఓవరాల్గా మనకు అంత స్ట్రాంగ్ వీక్నెస్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఓకే, దాన్ని బట్టి ఏంటంటే ఒక ఐడియా అనేది ఏంటంటే ఓకే ఓవరాల్గా మార్కెట్లో అంత వీక్నెస్ అయితే ప్రస్తుతానికి లేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక ఫైనాన్షియల్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి సంబంధించిన ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే బ్యాన్ లిస్ట్లో కొన్ని స్టాక్స్ ఉన్నాయి, ఎల్ఎన్టీ ఫైనాన్స్, దాని తర్వాత మణప్పురం. ఈ రెండు కూడా ఏంటంటే బ్యాన్ లిస్ట్లో నుంచి బయటికి రావడం అనేది జరిగింది. ఇక ముఖ్యంగా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ డేటా. మనకి 28th చూసుకున్నట్టయితే నిన్న హాలిడే ఉంది కదా, సో 12,350 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారనమాట. అదేవిధంగా డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే 1021 crores అనేది క్యాష్ మార్కెట్లో ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 11,329 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. సో జనరల్గా ఏంటంటే ఎఫ్ఐఎస్ డేటా పాజిటివ్గా ఉందంటే మనకి సపోర్ట్ లెవెల్స్ దగ్గర అంటే లైక్ పివోట్ పాయింట్స్ కానీ అక్కడ బై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మార్కెట్ని ఎక్కువగా ఏంటంటే డ్రైవ్ చేస్తారు, కంట్రోల్ చేస్తారు. ఓకే, దాని గురించి ఒక వీడియో అనేది చేస్తాను నేను. ఓకే, ముఖ్యంగా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా విషయం అనేది చూస్తే ఇక్కడ చూడండి ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నాం కాబట్టి ఎవరు కూడా దగ్గర ఆప్షన్స్ కాల్ ఆప్షన్స్ సెల్ చేయట్లేదు. దూరంగా వెళ్ళిపోయి 19,500 దగ్గర కాల్ అనేది సెల్ చేసుకున్నారు. ఎందుకంటే ఆల్ టైమ్ హై బ్రేక్ అయింది కాబట్టి మనకి స్ట్రక్చరల్గా ఎటువంటి రెసిస్టెన్స్ అనేది లేదు.
టు బి టెక్నికల్గా మాట్లాడాలంటే. ఓకే, ఎనీహౌ ఇక్కడ 18,900 దగ్గర హెవీగా సపోర్ట్ ఉంది. 19,000 దగ్గర కూడా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇంట్రాడేలో 18,900 దగ్గర 19,000 దగ్గర హెవీగా పుట్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ విషయానికి వస్తే మనకి 19,500 దగ్గర మాత్రమే హెవీగా కనిపిస్తుంది. దాని ముందు పెద్దగా సెల్లింగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే కనిపించట్లేదు. అదేవిధంగా యూఎస్కి సంబంధించిన డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్గా ఈ యొక్క లెవెల్ అనేది మనం మార్క్ చేసి పెట్టుకున్నాం. ఈ యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఏంటంటే మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. బట్ ప్రీవియస్గా మనకి స్ట్రాంగ్ ఫ్లాగ్ అనమాట. ఇది ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా కూడా ఫ్లాగ్. ఆ ఫ్లాగ్ బ్రేక్అవుట్ జరిగి ప్రీవియస్ రెసిస్టెన్స్ని టచ్ చేసి అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుని మళ్ళీ రిట్రేస్ తీసుకున్నారు. మళ్ళీ అక్కడ కొద్దిగా సపోర్ట్ అనేది తీసుకొని పైకి వెళుతూ ఉన్నారు. ఓవరాల్గా ఏంటంటే పాజిటివ్ మొమెంటం అనేది ప్రస్తుతానికైతే యుఎస్ మార్కెట్స్లో కనిపిస్తూ ఉంది. ఇక విక్స్ మనకి దగ్గర 10 నుంచి అండ్ 12 ఈ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది చాలా రోజుల నుంచి. సో ప్రస్తుతానికి ఏంటంటే లో విక్స్ ఎన్విరాన్మెంట్లో ట్రేడింగ్ అనేది జరుగుతుంది. సో జనరల్గా లో విక్స్ ఉందంటే వోలటాలిటీ మార్కెట్లో చాలా తక్కువగా ఉందని చెప్పేసి అర్థం. నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్గా కనిపించింది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హై క్రాస్ చేసి కూడా చాలా ముందుకెళ్ళింది. నిఫ్టీ ఏంటంటే ఆల్ టైమ్ హై దగ్గర స్ట్రగుల్ అవుతుంది. సో ఎనీహౌ ప్రస్తుతం అయితే పాజిటివ్ వ్యూతోనే ఉందాం. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. సో ఎనీ మూమెంట్ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ ఎస్పెషల్లీ ఇక్కడ 44,500 అనేది ఒక రౌండ్ నెంబర్ అనమాట. సో బ్రేక్అవుట్ అయితే కూడా ఇక్కడ ఎవరైనా షార్ట్ చేసి ఉంటే కాల్స్ వాళ్ళు కూడా రికవర్ చేసే స్కోప్ ఉంటుంది. సో ప్రస్తుతం ఏంటంటే 44,500 లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంది. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి 18,714 దగ్గర ఇక్కడ ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్నాం. ఎందుకు మార్క్ చేసుకున్నాం అంటే ప్రీవియస్గా హ్యాంగింగ్ మ్యాన్ ఫాలో అప్ క్యాండిల్ ఉంది. బట్ అట్లీస్ట్ లోవర్ లో అకార్డింగ్ టు ద డౌ థియరీ ఏంటంటే మనకి స్వింగ్ లో అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ లో అనేది బ్రేక్ చేయలేదు. చూడండి, లో దగ్గరికి వచ్చినప్పుడు బయింగ్ యాక్టివిటీ అనేది కనిపించింది. సో అక్కడ మంచి క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి వెళ్ళిపోతూ ఉందన్నమాట. కంటిన్యూస్గా బ్యాక్ అండ్ బ్యాక్ గ్రీన్ క్యాండిల్తో వెళుతూ ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే పాజిటివ్గా కనిపిస్తుంది మనకి. ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో ప్రీవియస్గా 18,885 అనేది ఆల్ టైమ్ హై అనమాట. ఆ యొక్క లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్గా. సో డెఫినెట్గా ఏంటంటే మనకి ఇంకా పెద్దగా రెసిస్టెన్స్ లేదు లెఫ్ట్ సైడ్. బట్ ఇక్కడ ఎందుకు మార్క్ చేశానంటే ఈరోజు ప్లాన్ అనేది ఏంటంటే చూడండి. సో చేంజ్ ఇన్ రోల్, చేంజ్ ఇన్ పొలారిటీ కాన్సెప్ట్ అనేది యూజ్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర అంటే 18,885, 90 ఆ దగ్గరకు వచ్చింది అనుకోండి, మనం ఏంటంటే ఇమీడియట్గా నేనైతే ఈ పాయింట్ దగ్గర ఇమీడియట్గా లాంగ్ అనేది తీసుకుంటాను. రీజన్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఆబ్వియస్గా ఈ యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ అటెంప్ట్లో స్ట్రాంగ్గా వచ్చేసింది ఇక్కడికి వీక్నెస్తో. ఇక్కడ ఆబ్వియస్గా బయింగ్ అనేది చేస్తాను కాల్స్. ఒకవేళ మల్టిపుల్ టైమ్స్ అనేది దీన్ని టచ్ చేస్తూ ఉందంటే దెన్ దట్ ఈజ్ డిఫరెంట్ అనమాట. అంటే ఇక్కడ సపోర్ట్ వీక్ అయిపోతుందని చెప్పేసి అర్థం. సో ఫస్ట్ అటెంప్ట్లో అయితే మనం బై చేద్దాం. దాని తర్వాత ఈరోజు మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే 19,011. ఎందుకంటే ప్రీవియస్గా స్వింగ్ హై అది అండ్ పుల్ బ్యాక్ తీసుకుంది అనమాట. స్ట్రాంగ్గా మూవ్ అయింది. కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. సో ఈ యొక్క ఫ్లాగ్ను నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఫ్లాగ్ బ్రేక్అవుట్ కానీ లేకపోతే ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ కానీ జరిగితే ఏంటంటే లాంగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాను. సో అది ప్రస్తుతం ఉన్న ప్లాను. ఓవరాల్గా టెక్నికల్ సమరీ అయితే చూసుకున్నట్టయితే నిఫ్టీ ఓవరాల్గా డైలీ టైం ఫ్రేమ్లో బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్, ఆస్కిలేటర్స్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ. అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ఎనీ అప్డేట్ ఉన్న టెలిగ్రామ్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.